ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలకు ఇన్ఛార్జిగా ఉన్న జీసీసీ డివిజనల్ మేనేజర్ను వెంటనే విధుల నుంచి తొలగించి ఆయనపై శాఖాపరమైన విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు గోడం గణేష్ డిమాండ్ చేశారు. గిరిజన ఆశ్రమ పాఠశాలలకు నిబంధనలకు విరుద్ధంగా నాణ్యత లేని ఆహార పదార్థాలు సరఫరాకు ఆక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టి గిరిజన విద్యార్థులు ఆరోగ్యాన్ని కాపాడాలని ప్రభుత్వాన్ని కోరారు. గుడిమల్ల సందీప్ కుమార్ జీసీసీ డివిజనల్ మేనేజర్ అవినీతి ఆక్రమాలకు పాల్పడుతూ నాసిక రకం సరుకులను ఆశ్రమ పాఠశాలకు సరఫరా చేస్తున్నాడు కాబట్టి ఆయనను వెంటనే ఉద్యోగం నుండి తొలగించి పూర్తి స్థాయి విచారణ చేపట్టి ఇవాళ మా ఆదివాసీ విద్యార్థులను కాపాడాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డికి అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మేము జిల్లా ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఈయన ఆల్రెడీ హార్టికల్చర్లో పనిచేస్తూ ఇవాళ 4 జిల్లాలకు అంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని ఆశ్రమ పాఠశాలలకు జూన్లో టెండర్లు అయితే ఇవాళ మిర్చి పొడి కారం పొడి వల్ల ఎగ్మార్క్ కానీ స్వప్తి కానీ వీటిని సరఫరా చేయాలి. కానీ ఆయన స్వయం అనేది ఒక మహారాష్ట్రకి తీసుకొచ్చినటువంటి అందులో ఇటుక పొడి నాసిక రకమైనటువంటి కారం పొడిని ఈయన మొత్తం అన్ని ఆశ్రమ పాఠశాలకి ఇప్పటికే తరలించి వల్ల ఒక దీంట్లోనే 9,60,60,000 రూపాయలను తన ఆక్రమంగా సంపాదన చేసుకున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ మెయిన్ ప్రకారంగా ఆదివాసీ విద్యార్థులకు పెట్టాలని చెప్పేసి ఎంతో గొప్పగా ఆలోచన చేస్తే ఇవాళ ఇటువంటి ఆక్రమార్కులు దౌర్జన్యంగా మోసపూరితంగా కుట్రపూరితంగా ఇవాళ ఈయన గుడిమల్ల సందీప్ కుమార్ అనే డివిజనల్ మేనేజర్ గారు ఈ రకంగా చేయడం చాలా హేయమైన చర్య. దాన్ని మేము ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర కమిటీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఆయనను వెంటనే ఉద్యోగం నుండి తొలగించాలని చెప్పేసి కూడా మేము ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇవాళ టెండర్లో ఆల్రెడీ ఇప్పటికే ఈ ఎగ్మార్క్ కావచ్చు సప్తి కావచ్చు ఈ సరఫరా చేయాలని చెప్పేసి జగ్త్యాలకు సంబంధించినటువంటి శ్రీనివాస్ జనరల్స్ ఇతనికి ఇవ్వడం జరిగింది. కానీ అతను ఇప్పటికీ మా దగ్గర ఉన్నాయని చెప్పేసి డివిజనల్ మేనేజర్ చెప్పడం, అది 2 రోజుల ముందే దాన్ని WACC అక్కడ మొత్తం ఇప్పటికీ అన్ని ఆశ్రమ పాఠశాలలకు తరలించడం అనేది జరిగింది. కాబట్టి అంటే మా విద్యార్థులతోటి ఆదివాసీ విద్యార్థులతో ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నటువంటి ఈ డివిజనల్ మేనేజర్ని జీసీసీ వారిని వెంటనే ఉద్యోగం నుండి తొలగించి ఈయనపైన CBCID తేట పూర్తి స్థాయి విచారణ చేపట్టి తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇవల్ల ఇక చూడు 200 రూపాయలకి ఇక్కడ ఈ ప్యాకెట్లు అవి కూడా ఎక్కడ దొరకాయి, దుకాణంలో ఎక్కడ కనబడాయి మనకు. మీరు కూడా ఈ భాష అయిన ఉండడు. అంటే చాలా కిరాణా షాపులో మీరు అడగండి, స్వయం అనేది లేదు. ఎగ్మార్కు శక్తికి రకరకాల పేర్లు ఉంటాయి, కానీ ఇది ఎక్కడ మనకు కనబడదు. ఈ తెలంగాణ రాష్ట్రంలోనే ఇది లేదు. కాబట్టి దీన్ని ఈయన నాసికరంగం తీసుకొచ్చి మా పానాలతో చెలగాటం ఆడుతున్నాడు. కాబట్టి తక్షణమే ఆయనను ఉద్యోగం నుండి తొలగించాలని చెప్పేసి ప్రధానంగా, లేకపోతే మేము ITDA కార్యాలయం నుండి ముట్టడిస్తాం. అవసరం అనుకుంటే హైదరాబాద్లో GCC MD కార్యాలయం కూడా ముట్టడించడానికి మేము సిద్ధమవుతామని చెప్పేసి హెచ్చరిస్తూ ఆయనను వెంటనే ఆయనపైన శాఖాపరమైనటువంటి